ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పర్యటించిన ఆయన స్థానిక మున్సిపల్ స్కూల్తో పాటు పార్కును పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు 2 సెంట్ల భూమిని మంజూరు చేస్తూ పత్రాలు అందించారు. గత ప్రభుత్వం తమపై కోపంతో పేదల ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గతంలో తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండానే అలాగే వదిలేశారని విమర్శించారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా ఇంటిని నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని, ఆ దిశగానే తామంతా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్ గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్ గా తెప్పించారు, కూడా ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అన్ని స్కూళ్లలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ ప్రయోగపెట్టి జరుగుతుంది. అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి. ఖజానా ఖాళీ, మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడు ఖజానా కొద్దిగా బెటర్ అవుతుంది. అందుకే నేను చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది.